సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నేను ఒక ప్రశ్న నేను రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా. రేవంత్ అన్న, నేను డెఫినెట్గా మనసులో ఏం పెట్టుకోలేను, నేను ఏది ఉన్నా బయటికి చెప్పేస్తా, ఓకే? రేవంత్ అన్న, నువ్వు కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రివా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ముఖ్యమంత్రివా? ఎందుకంటే గత ముఖ్యమంత్రి కూడా ఓన్లీ సిద్దిపేట గజ్వేల్ అని అచ్చడే డెవలప్మెంట్ అన్నారు. మరి అక్కడ ఏం డెవలప్మెంట్ జరిగిందనేది మనం పక్కన పెడితే డెవలప్మెంట్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో అన్ని స్కూల్స్లలో నువ్వు భోజనం పెట్టు, పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి. నువ్వు కేవలం కొడంగల్కే నేను చేస్తా అంటే నువ్వు కొడంగల్కే పాలించుకో, మరి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ఉండకు. మరి నువ్వు కొడంగల్ని ఒక సపరేట్ రాష్ట్రంగా సపరేట్ చేయి, పోయి మా మోడీ గారితో మాట్లాడి కొడంగల్ని సపరేట్ రాష్ట్రంగా తీసుకో, సపరేట్ రాష్ట్రంగా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకో, కొడంగల్కి తెచ్చుకొని ఆ ప్రత్యేక రాష్ట్రానికి నువ్వు నిధులు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో రేవంత్ అన్న. మిగతా నియోజకవర్గాలు ఏం పాపం చేసినాయి అంటే మిగతా నియోజకవర్గాలు చదివేటోళ్ళు చదువు కదా, గవర్నమెంట్ స్కూల్స్ లేవా, పిల్లలు ఆకలితో అలమటిస్తలేరా, డ్రైనేజ్ కంపులు కొడుతున్నాయండి, స్కూళ్ళు డ్రైనేజ్ కంపులు కొడుతున్నాయి. ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే గట్ల ఏడిసింది. ఇక మారుమూల గ్రామాల్లో ఎట్లుంటాయి స్కూళ్ళ పరిస్థితులు, ఎట్లుంటాయి చెప్పండి? సెంట్రలైజ్డ్ కిచెన్లతో మధ్యాహ్న భోజనం పైలట్ ప్రాజెక్ట్గా కొడంగల్లో, తర్వాత రాష్ట్రం అంతా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో అన్నారు. సో దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఫౌండేషన్కి ఎంత ఇవ్వాలి గవర్నమెంటు, లేకపోతే వాళ్ళు ఆ ఫౌండేషన్ ద్వారా ఉచిత భోజనం పెడుతుర్రా, లేకపోతే డబ్బులు తీసుకొని పెడుతుర్రా, ఒకవేళ డబ్బులు తీసుకుంటే ఎంత తీసుకుంటున్నారు, దాంట్లో ఎవరెవరికి ఎంత వస్తున్నాయి, ఈ క్లారిటీ అనేది కంపల్సరీ తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి. అండ్ అట్లనే గత ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసినటువంటి మధ్యాహ్న భోజనం సంగతి ఏం చేసిరు. అండ్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మన ఊరు మన బడి ఏమైంది, మన ఊరు మన బడి ఏమైంది? మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు అప్పచెప్పారు, మరి ఎన్ని స్కూల్ మరమ్మతులు చేశారు, ఎంత ఫండ్స్ కలెక్ట్ చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వం దాని గురించి ఏం చేస్తూ ఉన్నదని నేను అడుగుతా ఉన్నా. ఎన్ఆర్ఐ ఫండ్స్ కూడా తెచ్చుకున్నారు కదా, మన ఊరు మనబడి సొంత స్కూళ్ళు మీరే డెవలప్ చేసుకోవాలి, ఎన్ఆర్ఐలారా ఎవరైనా ఉంటే ముందరికి రండి, కదలి రండి, కదం తొక్కండి డైలాగులు చెప్పి ఎన్ఆర్ఐల దగ్గర కూడా ఫండ్లు వసూలు చేసిరు. మరి మెగా కృష్ణారెడ్డికి ఎంత ముట్టినాయి? ఎందుకంటే ఏ కాంట్రాక్ట్ చూడు, ఎక్కడ చూడు, అటు చూడు, తూర్పు చూడు మెగా కృష్ణారెడ్డి, ఎడమ చూడు మెగా కృష్ణారెడ్డి, నా కుడి చూడు మెగా కృష్ణారెడ్డి, నా వెనకాల చూడు మెగా కృష్ణారెడ్డి. ఎవడయ్యా కాంట్రాక్టర్ అంటే మెయిల్ MEIL, ఎవడయ్యా కాంట్రాక్టర్ అంటే మెగా కృష్ణారెడ్డి. పోనీ అక్కడ పోయి చూస్తే ఎలక్టోరల్ బాండ్స్లా 3 పార్టీలకు ఉన్నది. బీఆర్ఎస్కు ఉంది ఎలక్టోరల్ బాండ్, కాంగ్రెస్కు ఉంది ఎలక్టోరల్ బాండ్, బీజేపీకి ఉంది ఎలక్టోరల్ బాండ్. మరి ఆయన మీద కేసులు పెట్టేది ఎవడంట? రజత్ కుమార్కి ఫలక్నామా ప్యాలెస్లో కూతురు పెళ్లి చేసిందంటే ఎంత పుణ్యాత్ముడయ్యా మెగా కృష్ణారెడ్డి. గదే ఖర్చుతో తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలను నువ్వు దత్తత తీసుకొని ఆడబిడ్డల పెళ్లి చేస్తే పుణ్యం వచ్చు కదా. ప్లేట్కి 18,000 రూపాయలు ఇచ్చి మరి పెళ్లి చేసిండంటే పాపం రజత్ కుమారు ఎంత పేదోడో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. రజత్ కుమారు ఎంత పేదోడో పాపము. ఆ పేద బిడ్డకు పేద బిడ్డ పెళ్లి చేసే స్తోమత లేక మన ఈ మెయిల్ కంపెనీడు మెగా కృష్ణారెడ్డి దత్తత తీసుకొని పెళ్లి చేసిండు అని చెప్పి ఏ కాంట్రాక్ట్ చూడు అక్కడే. పక్కన ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి కలిసి వచ్చింది. ఎందుకని పక్కన రెడ్డి అని ఉంది కదా, రెడ్డి ఉంటే ఏ పార్టీలో రెడ్డిలు ఉన్నా వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమైనా స్కామ్ చేసినా సరే ఏమన్నారు, వీళ్ళు అంతా కులం నడిపిస్తుంది ముందరికి ఎక్కడైనా. మరి వాటన్నిటి గురించి సంగతి చెప్తారా రేవంత్ రెడ్డి గారు? మాట్లాడతారా మీరు మెగా కృష్ణారెడ్డి గారి గురించి? తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్ట్లు అన్నీ కూడా ఆంధ్రలోకి ఇచ్చారు, తెలంగాణలో కాంట్రాక్ట్లు లేరా? ఉన్నారు పాపం. రోడ్ల మీద కూర్చొని మంచిగా ఇంతకుముందు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని ఇట్లా 4-5 ఉంగరాలు పెట్టుకొని గోల్డ్ చైన్ వేసుకొని మంచి నల్ల గాగుల్స్ పెట్టుకొని తెల్ల కార్లో దిగేటోళ్ళు పాపం మా తెలంగాణ కాంట్రాక్టర్లు. మీరు చేయబట్టి రోడ్ల మీద అరుక్క తింటా ఉన్నారు ఒక్కొక్కడు. ఆ GHMC వాళ్ళైతే ఇంకా ఘోరం. ఆ మున్సిపల్ కాంట్రాక్ట్స్ తీసుకున్న వాళ్ళైతే రోడ్ల మీదనే వాళ్ళ బతుకులు, కాంట్రాక్ట్లు బిల్స్ పాస్ చేసి లేదు, ఏం లేదు.
ఆ కాంట్రాక్ట్లు బిల్స్ పాస్ చేయాలన్నా ఏం చేయాలి? మా ఈ తెలంగాణలో ఎవడెవడైతే బిజినెస్ మ్యాన్లు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో తెలంగాణలో, ఆ బిజినెస్ మ్యాన్లకే ఫస్ట్ కాంట్రాక్ట్లు ఇవ్వాలి. వాళ్ళు ఎవరికి చెప్తే వాడికి ఇవ్వాలి. మిగతా వాళ్ళందరూ అడుక్క తినాలి. మా సర్పంచులు కూడా అంతే, మంచిగా ఉంటుండే కడిగిన ముత్యం లెక్క మా సర్పంచులు. వాళ్ళందరూ వాళ్ళు గది గిది అని చెప్పి వాళ్ళకి రావాల్సిన డబ్బులు చేయలే, అప్పుల పాలైనరు, కొంతమంది సూసైడ్ చేసుకుర్రు. మళ్ళీ ఇప్పుడు ఇంకొంతమంది మళ్ళీ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వం అన్న వస్తుందేమో, బిల్స్ రిలీజ్ చేస్తుందేమో అని ఎదురు చూస్తారు. కానీ ఏం లేవు. చూస్తే ఒక్కటి చెప్పండి, మీ వల్ల అయింది 7 నెలల్లో ఏం చేసిరు? ఉచిత బస్సు ఒక్కటి ఉచితంగా ఇచ్చిరు, అది కూడా మహిళలకు. బస్సులల్లో ఆడ రాస్తురు ఏమని, బస్సులలో బస్సు కండక్టర్ల మీద కానీ డ్రైవర్ల మీద కానీ ఎవడన్నా చర్యలు తీసుకుంటే బాగుండదని రాస్తురు. గతంలో ఎప్పుడన్నా చూసినామా మనం అట్లా? ఎందుకు? కండక్టర్ల ముక్కులు కొరుకుతుర్రు, చెంపలు కొరుకుతుర్రు. మరి అట్లుంటుంది మా ఆడోళ్ళతోని. నేను అదే అంటున్నా, ఇటువంటి తేజము తెచ్చుకొని అవినీతి పరులను చూపించాలి, బస్ కండక్టర్ల మీద కాదు. సో ఇవన్నీ కూడా